హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. ఇంకా ఈ రోజైతే కాలీఫ్లవర్స్ చూసారా ఎంత సైజు ఉందో. కానీ ముందైతే అంట్లతో వేసుకున్నాను. వాడు పాల బాటిల్ కూడా ఉడకబెట్టి ఉంచా, ఇడ్లీకి పోసా అనమాట. ఇంక ఇక్కడేమో కాలీఫ్లవర్ కర్రీ వండుదామని పెట్టా. టమాటా బాత్ చేద్దాం అనుకుని మర్చిపోయి చేసేసా హడావిడిలో. బొంబాయి రవ్వ ఉప్మా తినాలి. వీళ్ళిద్దరైతే కూర్చొని రైమ్స్ చూస్తున్నారు. వాడి కోసం రైమ్స్ పెడితే ఆడ సైలెంట్గా వాళ్ళ నాన్న ఫోన్ చూస్తున్నాడు. తెలివితేటలు పెరిగిపోయినాయి వాడికి. ఏంటి ఎంత కోపంగా చూస్తున్నాడు చూడండి. తంతావా? నీకు పడతాయి దెబ్బలు. తర్వాత నా దగ్గర వస్తావు, అప్పుడు చెప్తాను పని. ముందైతే తినేస్తున్నాం. వీడైతే పిలుస్తున్నా పలకట్లేదని చెప్పి సాంగ్స్ అయితే పెట్టామన్నమాట. వాడికి ఇది ఫేవరెట్ సాంగ్ అయింది, రీసెంట్ ఫేవరెట్ ఇది. అసలు ఈ మ్యూజిక్ రాగాలను వాడు చేసే అన్ని పనులు పక్కన పెట్టి కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటాడనమాట. ఇంకా అందుకని వాడు మన మాట వినాలంటే ఈ సాంగ్ పెడుతున్నాం మేము కూడా. వాడికి ఆ సాంగ్ ఈ సాంగ్ అని ఏం లేదు, ఏ సాంగ్ వచ్చినా ఇంక అట్లా ఊగుతూ ఉంటాడనమాట. వాడు పక్కన ఉన్నా అంతే, కొంచెం దూరాన్ని ఉన్నా అంతే, ఇంకా టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చొని అట్లా డ్యాన్స్లు వేస్తూ ఉంటాడు. వాడైతే సైలెంట్గా ఎక్కి సోఫా ఎక్కి రిమోట్ చూడండి ఎట్లా ఆగం చేస్తున్నాడు. ఇంకాసేపు ఆగి తీసుకు కొట్టడమో నోట్లో పెట్టుకోవడమో చేస్తాడు. అదే ఆగమైద్రా, నేను దగ్గరికి వెళ్తున్నానని పరుగులు చేస్తున్నాడు. ఇయ్యి ఈయన ఇయ్యి మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంక నా పని కూడా అయిపోయిందనమాట. రిక్కీ అయితే టీవీ చూస్తున్నాడు. వీళ్ళంతా బొమ్మలు వేయడం అప్పుడే స్టార్ట్ చేసేసాడు అనమాట. ఇంకా ఈరోజు లంచ్ అయితే చిట్టుపొడం, గోబీ టమాటా కర్రీ, రైస్ అండ్ పెరుగు. ఇంకా వీడికైతే తినిపించేసా పడుకుంటున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ వచ్చే టైం అయిందని అయితే బయటకు వెళ్ళాం. ఇంకా అరుగు పట్టుకొని అటు నుంచి ఇటు నుంచి అటు నడుస్తూ ఉన్నాడు అనమాట. ఇంక వాడి ఇష్టం, బయటకు వస్తే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. సైలెంట్గా అయితే అస్సలు కూర్చోడు అనమాట. ఇంకా ఇడ్లీకి అయితే నానబెట్టా కదా, ఇప్పుడైతే రుబ్బు ఆన్ చెయ్యాలి. ఇంకా ఆల్రెడీ కడిగి ఉంచాను, ఇంకా ఆన్ చేసేసాను అనమాట. నార్మల్గా ఫుడ్ విషయంలో అయితే నాకు మా ఆయనతో అస్సలు ఇబ్బంది ఉండదు అనమాట. ఎందుకంటే ఆయన ఏదైనా తింటాడనమాట, ఇదే కావాలని అయితే ఉండడు. సో నాకు అంత ఇబ్బంది ఉండదు ఆయనతోని. సో ఇంకా ఇడ్లీ పోస్తే ఒక 2-3 డేస్ వచ్చిద్ది కదా అని అయితే ముందు ఇడ్లీకి పోసాను అనమాట. 2 డేస్ నుండి పోతాం అనుకుంటున్నా, మర్చిపోతున్నాం. ఇంక ఇవాళ మాత్రం గుర్తుందని పోసాను ఉదయాన్నే. ఇంక ఇది అయిపోతే మళ్ళీ ఎత్తుక్కోవడమే. అసలు మెయిన్ టిఫిన్ ఏం వండుకోవాలా అనే చిరాకు వస్తుంది. మార్నింగ్ టిఫిన్, నైట్ టిఫిన్ అంటే ఎన్ని రకాలు చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని అది అర్థం కాకనే పిచ్చి పట్టి ఇలా అప్పుడు తప్పదు. తింటాడు పాపం. ఇడ్లీ కొంతమంది ఇష్టపడరు, కానీ ఈయన మాత్రం పర్లేదు, తింటాడు, ఇబ్బంది లేదు. ఆయనకు ఆ గ్రైండర్ సౌండ్కి ఏదో వింత, ఆ గదిలో చూడటం అంటే ఇటు ఏమి లేదురా, గ్రైండర్ అది. నిద్ర వస్తుంది వాడికి. నిద్ర చాలాసేపు పడుకున్నాడు. ఉదయం నువ్వు వెళ్ళాక పడుకున్నాడు, భయం లేదు. వాడు తెపి క్యాచ్, మళ్ళీ నేను నీకు ఎత్త పట్టుకో, పట్టుకో మళ్ళీ మళ్ళీ ఆమె తిన్నాకనే అది గుడ్. ఎంత ఏడిపోతున్నా తినడానికి ఈరోజు. అందుకే ఇంక బొమ్మలు పెట్టినా లొంగట్లా పిల్లగాడు. కరెంటు పోయింది. మాకైతే ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది అనమాట. చీకటి వల్ల తెలియట్లేదు అసలు. చల్ల గాలి వర్షం రెండు.
పిండి స్టార్ట్ చేసే సగం రుబ్బడం అయ్యాక కరెంట్ పోయింది. మళ్ళీ ఎప్పుడు వచ్చిద్దో తెలియదు. వర్షం పడుతుందిగా, అది వస్తే కానీ వేయటానికి కుదరదు. మళ్ళీ కరెంట్ అయితే పోయి ఆల్మోస్ట్ గంట అయ్యింది. వర్షం ఫుల్గా ఉందన్నమాట. వద్దులే, ఎందుకు ఇన్వర్టర్ వేస్ట్. కానీ ఇదిగోండి మళ్ళీ ఫోన్ ఎందుకు ఇట్లా బ్లింక్ అవుతుంది అనమాట. చూపించాలి ఒకసారి. ఎందుకు బ్లింక్ అవుతుందో అర్థం కావట్లేదు. ఉన్న దరిద్రానికి డబ్బులు పోతున్నాయి, అంటే డబ్బులే సరిపోవట్లేదు ఉన్న వాటికి. అంటే ఇంక ఇదిగోండి ఇలాంటివి వచ్చి మీద పడతా ఉంటాయి అన్నమాట. మళ్ళీ చూపిస్తే ఎంత అంటాడో అది చూడాలి. దేవుడైతే కరుణించి కరెంట్ అయితే ఇచ్చాడనమాట. ఇంక ఇప్పుడే గ్రైండర్ ఐటమ్ కూడా అయిపోయింది. వీడికైతే స్నానం చేద్దామని నీళ్ళు పెట్టా, కానీ వాడైతే నిద్రపోయాడు. కానీ లేపైనా చేయిస్తానమాట, లేదంటే నైట్ నాతో ఆడేసుకుంటాడనమాట. వీళ్ళిద్దరైతే ఆల్రెడీ నిద్రపోయారు కూడా, కదిపినా లేసేలాగా లేరు. ఆయన కూడా ఏం తిన్నానని చెప్పి పడుకున్నారు. ఈ డ్రెస్ చూడండి ఎప్పుడు తీసుకున్నాను, ఎప్పుడో వీడికి 6th month ఉన్నప్పుడు తీసుకున్నా. ఇప్పుడు సరిపోతుంది. అప్పుడు కొంచెం బొద్దుగా ఉండేవాడుగా, అప్పుడు సరిపోయేది, కరెక్ట్గా ఉండేది. ఇప్పుడు ఇంకా లూజే ఉంది ఆడికి. మెన్షన్ చేస్తా ఆ ఫోటో కూడా. ఇంక ఇప్పుడు అప్పుడే పడుకోడు అనమాట. ఇందాక ఆల్రెడీ 1.5 గంట పడుకున్నాడు. ఇప్పుడు ఇంక గోల మీద ఉంటాడు. మోత ఇసిరేసిండు. ఫొటోస్ మెన్షన్ చేస్తా అన్నా కదా, ఇదిగోండి చూడండి. అసలు ఈ డ్రెస్ ఉందని అయితే మాకు అసలు గుర్తు కూడా లేదు. యాక్చువల్లీ వీడికి ఎట్లానో టైట్ అయింది కదా, ఇంక నెక్స్ట్ బేబీకి వాడచ్చులే అన్నట్టు దాచిపెట్టాను. మన చూస్తే ఇది ఉందన్నమాట. ఇంక అందుకని ఇది యూజ్ చేస్తున్నా ఇప్పుడు. వీడు ఇంతాకైతే చాలాసేపు నిద్రపోయి లేచాడు కదా, ఇంక ఇప్పుడు అప్పుడే మళ్ళీ పడుకోవడం అనమాట, ఆడుకుంటాడు. ఇంకా వీడినైతే చాలాసేపు ఆడిపించాను ఇట్లా. ఇంకా పని కూడా అలానే కానించేసుకున్నాను అనమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అలానే గివ్ అవే క్వశ్చన్ కూడా ఒకసారి చూసేసి కమెంట్స్ పెట్టేస్తే మేము మీకు లక్కీ టిప్ ద్వారా గిఫ్ట్ పంపించేస్తాం. బాయ్ బాయ్.